లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనము. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము అని అంటున్నారు. నీవు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినా ఆ పరిస్థితులలో నీ జీవితం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చబడాలి అంటే ఆలోచనలు చాలా ప్రాముఖ్యమైనవి. అనేక మంది జీవితాలలో వారి సొంత ఆలోచనల ప్రకారంగా నడిచి త్రొట్టిల్లిపోయిన వారు ఎంతోమంది ఉంటారు. కానీ మనుషుల యొక్క ఆలోచనల కంటే, మనతోటి వారి ఆలోచనల కంటే మన దేవుని ఆలోచన చాలా ఉన్నతమైనది కనుక దేవుని ఆలోచన మనం అడిగినప్పుడు ఖచ్చితంగా గొప్ప దీవెన మన జీవితాలలో పొందుకుంటాం. ఇక్కడ భక్తుడైన దావీదుని మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదు దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు ఎన్నో అద్భుతమైన కార్యములను దావీదు తన జీవితంలో చూడగలిగాడు. కనుక ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, అలాంటి విశ్వాస జీవితమును పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవానికి వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా, రాత్రికాల సమయం మందు మంచి నిద్రనిచ్చి అయ్యా, ఉదయకాల సమయంలో నా ప్రభ మరొక నూతన దినమును చూడటానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ దినమంతయు మేము ఉత్సహించి సంతోషించే కృపను దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇటు వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. విన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చమని అడుగుతున్నాను ప్రభా. మా దేశమును జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభా. వారు చేస్తున్న పనులన్నింటిలో కూడా మీ యొక్క సఫలతను ఉంచండి దేవా. నూతనంగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించండి ప్రభా. ఈ దినము ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి యొక్క ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. మార్గమధ్యంలోని దేవదూతల కాపుదలాన్ని ప్రియ బిడ్డలకు తోడుగా ఉంచమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.